ఇంటికి పంపించడం జరిగింది. नंबर पर పోలీస్ మహేష్ కిరణ్ స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కూర్చున్నాం. మాకు కాదు బాబు సూట్ చేతులేమ్మా ఉంటేనా సప్లై చేయబడుతుంది సార్. పొరపాటు జరిగితే ఇంకా ఓన్లీ పోలీసులు పంపించి అరెస్ట్ చేస్తాము. పిలిచిన వాళ్ళు రాకపోతే రిజర్వ్ లో ఉన్న వాళ్ళు అందరూ ఆడిటోరియంలో కూర్చోవాలి. అదే ఎదురుగా ఉండే ఆడిటోరియం ఈ కౌంటర్ వెనకాల ఇప్పుడు ఏ కౌంటర్ పోతే అదే కౌంటర్ పోవాలి అంతే. అక్కడ ఎన్ని పీఎస్లు వస్తే అన్ని వాటిని అందులో లాగిన్ అయిన తర్వాత వాళ్ళు యూజువల్ యాక్టివిటీ అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో చేయాల్సిన యాక్టివిటీ గురించి చెప్పు పంపించింది. రావాలండి పోస్టల్ బ్యాలెట్ సుంకు సుబ్బరాజు సుంకు సుబ్బరాజా సుంకు సుబ్బరాజా రిజర్వ్ పీఓ గారు కొంచెం టెక్నికల్ వచ్చిన వాళ్ళే వచ్చిండ్రు. గమనించండి. పాప సెక్టార్ నెంబర్ 9 ఆరో గారికి రిపోర్ట్ చేయాలి. నాగరాజమ్మ నాగరాజమ్మ ఇంటికి పోలీసు వస్తారు, మీరు సస్పెండ్ అవుతారు ఉద్యోగంలో. సెక్టార్ నెంబర్ 9 కోట వాసిని కుమారి, మీరు వచ్చి కూడా మెటీరియల్ తీసుకోలేదు, మిమ్మల్ని సస్పెండ్ చేశారు కలెక్టర్ గారు. నాగరాజమ్మ పిఎస్ నెంబర్ 100 సెక్టార్ నెంబర్ 9 మిస్టర్ 100 సెక్టార్ నెంబర్ 9 ఇది రిపోర్ట్ రావడం జరుగుతుంది. There is no exemption for anybody.
దాసరి సుజిత రిజర్వ్ గారు, వార్డ్ రెవెన్యూ సెక్రటరీ రమణ, రిజర్వ్ పిఓ దాసరి సుజిత డయాస్ దగ్గర రావాలి అర్జెంటుగా. సెక్టర్ ఆఫీసర్ దిగేయండి, మిగతా వాళ్ళు మీ సెక్టర్ ఆఫీసర్ పిలుచుకొచ్చారు పోండి. సెక్టర్ ఆఫీసర్ తప్ప ఎవరు ఉండదు డయాస్ పైన దిగే. అంతా ఒకరోజు పని చేస్తారు, కథలు చెప్తే ఎట్లండి? వెళ్ళండి డయాస్ పైన ఎవరు ఉండదు. ఆధార్ కార్డ్ సెక్టర్ ఆఫీసర్, ఆధార్ కార్డ్ సెక్టర్ ఆఫీసర్ ఎవరు ఉండదు. దిగేయండి డయాస్, డయాస్ దిగేయండి. క్యాండిడేట్స్ 14 మంది బ్యాటరీ హెల్త్ లోపల పెట్టి వేసాం సార్, కింద దాసరి సుజిత ఇక్కడ రాకుండా ఉన్నారు. వాళ్ళందరిపైన అరెస్ట్ ఆర్డర్ ఇస్తూ ఎఫ్ఐఆర్ కూడా కేసు బుక్ చేయబడుతున్నారు అందరిపైన. దయచేసి ఇది పైన అప్పుడు వచ్చిన తర్వాత జరిగిన తర్వాత వచ్చి డ్యూటీ చేస్తారంటే స్టేషన్ వెళ్ళి డ్యూటీ చేస్తారు కానీ పోలీస్ స్టేషన్ డ్యూటీ చేయరు. దయచేసి గుర్తు పెట్టుకోండి. ఎక్కడున్నా కానీ పిలిచినప్పుడు రావాలి. మీరు ఎవరి సొంత ఇంటి పని చేయట్లేదు. వి ఆల్ ఆర్ డూయింగ్ ఎలక్షన్స్. దయచేసి ఉన్న డ్యూటీ చేయడానికి డిప్యూటీ అయిన వాళ్ళందరూ కూడా వచ్చి మీ టేబుల్ ఉండండి. ఓపీఓస్ ఏపీఓస్ అందరూ కూర్చొని ఉన్నారు. పిఓలు అవి పెట్టడం లేదు. కొన్ని చోట్ల పిఓలు ఉన్నారు, ఏపీఓస్ ఓపీఓస్ మిస్ అయి ఉన్నారు. దిస్ ఇస్ ద ఫైనల్ కాల్. కరెక్ట్గా ఒక 10 నిమిషాలు టైం ఇస్తాము. ఆ లోపు వాళ్ళ చేసుకోవడం లేకపోయినా ఇంక్లూడింగ్ రిజర్వ్ ఆడిటోరియంలో ఉన్న రిజర్వ్ పీపుల్. అందరికీ నమస్కారం. మన కడప అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 287 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ 287 పోలింగ్ స్టేషన్ సంబంధించి నిన్న మనకి ర్యాండమైజేషన్ జరిగి థర్డ్ ర్యాండమైజేషన్ ద్వారా కడప అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 6 మంది సిబ్బందితో, అందులో ఒక పీఓ, ఒక ఏపీఓ, 4 ఓపీఓస్ ఉంటారు. ఈ సిబ్బందితో మనకు ఆల్రెడీ స్టాఫ్ అందరూ వచ్చారు. వాళ్ళతో మనం అపాయింట్మెంట్ ఆర్డర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి మెటీరియల్ కానీ ఈవీఎంలు కానీ అన్నింటినీ మనం ఇచ్చున్నాము. సో దీనిన్నింటినీ చెక్ చేసుకొని చెక్ లిస్ట్ ప్రకారం మెటీరియల్ అందిందా లేదని చెక్ చేసుకొని వాళ్ళకి అలాట్ చేయబడిన మెటీరియల్ స్టాట్యూటరీ, నాన్ స్టాట్యూటరీ పర్ఫెక్ట్గా వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు మూవ్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఆఫ్టర్ లంచ్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. లంచ్ తర్వాత మూవ్ అయ్యే ముందు ఒకసారి ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ వీళ్ళందరికీ ఉంటాయి. సో ఇందులో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి మన పోలింగ్ స్టేషన్స్కి రీచ్ అవ్వడం కోసం మనం వెహికల్స్ని కూడా అరేంజ్ చేస్తున్నాము. వెహికల్స్ కూడా ఈ సిటీలో కాంపాక్ట్నెస్ని దృష్టిలో ఉంచుకొని, రోడ్ విడ్త్ని దృష్టిలో ఉంచుకొని ఏ రోడ్లో ఏ వెహికల్ వెళ్తుంది అనేది అసెస్ చేసి ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్ అండ్ ఆర్టీసీ వాళ్ళతో మనం ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాము. 118 వెహికల్స్ ఉన్నాయి మనకి, 108 వర్కింగ్, మిగతా 10 మనకి రిజర్వ్లో ఉంటాయి. సో దీన్ని బేస్ చేసుకొని మన వెహికల్స్ అన్నింటినీ కూడా ఇంకా ప్లేస్మెంట్ అనేది సెక్టర్ వైజ్ చేసేసాము. సెక్టర్ ఆఫీసర్స్, రూట్ ఆఫీసర్స్ కూడా పొజిషన్ అయి ఉన్నారు. వన్స్ మెటీరియల్ అంతా గ్యాదర్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడి నుంచి మూవ్ అవ్వడం జరుగుతుంది విత్ పోలీస్ ఎస్కార్ట్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి 287 పోలింగ్ స్టేషన్స్లో 59 మనకి సమస్యాత్మకమైనవి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కింద గుర్తించాము. ఈ 59 పోలింగ్ స్టేషన్స్లో మనము వెబ్ కాస్టింగ్ పెట్టాము. అడిషనల్ చెక్స్ అనమాట ఇవి. మిగతా పోలింగ్ స్టేషన్స్ కంటే వెబ్ కాస్టింగ్ ఉంటుంది, క్లియర్ సర్వేలెన్స్ ఉంటుంది. అలాగే మనకి మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. మైక్రో అబ్జర్వర్తో పాటు సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ ఉంటుంది. అలాగే పోలీస్ వాళ్ళు కూడా 100 మీటర్స్ దగ్గర ఇంకా సఫిషియెంట్, మోర్ దాన్ సఫిషియెంట్ ఉంటారు. అలాగే వీళ్ళందరూ పారామిలిటరీ ఫోర్స్ అంతా కూడా మనకి ఏరియా డామినేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఏరియా మొత్తాన్ని కూడా వాళ్ళు కంట్రోల్లోకి తీసుకున్నారు. సో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే ఈ ఎండ తీవ్రతను తట్టుకోవడానికి కానీ ఎండలో వచ్చే ఓటర్స్ని వీలైనంత వరకు వాళ్ళని కొంచెం ఇబ్బంది లేకుండా చూసుకోవడం కోసం, జాగ్రత్తలు తీసుకోవడం కోసం ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక 20/40 విడ్త్ అండ్ లెంత్ ఉన్నటువంటి షామియానాస్ అరేంజ్ చేస్తున్నాము. అండ్ కుర్చీలు కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర ఒక 30 to 40 బేస్డ్ ఆన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ మనం దాన్ని అలాట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అన్ఇంటరప్టెడ్ వాటర్ సప్లై కానీ, అలాగే బటర్ మిల్క్ కూడా మనము పీక్ అవర్స్ ఆఫ్ టెంపరేచర్ ఉన్న టైంలో మనం అవి కూడా మనం అలాట్ చేస్తున్నాం.